తెలంగాణ కాంగ్రెస్ లో ఎమ్మెల్యే మందుల సామ్యూల్ వ్యవహారం రచ్చ రాజేస్తోంది. తుంగతుర్తి ఎమ్మెల్యేపై మందుల సామ్యూల్పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. దళిత నేతల్ని తొక్కేస్తున్నారంటూ మానుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. మందుల సామ్యూల్ పంచాయతీ కాంగ్రెస్ లో ఎక్కడికి దారి తీస్తుందోనన్న చర్చ నడుస్తోంది. మరి కాంగ్రెస్ అధిష్టానం ఈ మందుల ఎపిసోడ్ కి ఫుల్ స్టాప్ పెడుతుందా, లేకపోతే ఇంకా ఈ వ్యవహారం ముదురుతుందా అన్న ఆసక్తి నెలకొంది. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యూల్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేది రాజగోపాల్ రెడ్డి కాదని కాంగ్రెస్ అధిష్టానమని మందుల సామ్యూల్ అన్నారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చారని, ఆయన కంటే ముందే తాను పార్టీలో చేరినట్లు తెలిపారు. ఇటీవల తుంగతుర్తిలో పర్యటించిన కోమటిరెడ్డి బ్రదర్స్ నియోజకవర్గం నాశనం అవుతుందంటూ కామెంట్స్ చేశారు. దీనిపై మందుల సామ్యూల్ తీవ్రంగా స్పందించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పై ఫైర్ అయ్యారు. తనకు తెలియకుండా తన నియోజకవర్గానికి వస్తారా, ప్రోటోకాల్ పాటించరా అంటూ మండిపడ్డారు. ముందు మునుగోడు మురికి కడుక్కోవాలంటూ ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు. తమ జోలుకొస్తే రాజకీయ సమాధికి డప్పు కొడతామంటూ కామెంట్ చేశారు. అంతేకాదు పార్టీ అధిష్టానానికి కంప్లైంట్ చేస్తానని హెచ్చరించారు. వెంటనే సామ్యూల్ కు కౌంటర్ ఇచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయారం గయారాలకు తాను భయపడపోనన్న రాజగోపాల్ రెడ్డి సామ్యూల్ కి టికెట్ ఇప్పించి గెలిపించారని, ఇందుకోసం తుంగతుర్తి ప్రజలకు క్షమాపణ చెబుతున్నట్లు సెటైర్లు వేశారు. దీనిపై మళ్లీ మందుల సామ్యూల్ స్పందించారు. తాను పార్టీలో రాజగోపాల్ రెడ్డి కంటే సీనియర్ అంటూ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ టికెట్ అనేది నా జేబులో రాజగోపాల్ రెడ్డి గారి జేబులో ఉండదు, అధిష్టాన చేతిలో ఉంటుంది. ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇస్తారు, అది కరెక్ట్. నన్ను ఏం గెలిపించాలి, తప్పదు. నాకు నేను నా తుంగతుర్తి ప్రజలు గెలిపించారు. గతంలో మీరే అన్నారు రాజగోపాల్ రెడ్డి నాకు చెప్పేది నువ్వు గెలుస్తావని చెప్పి నాకు అలా అబద్ధం ఆడను నేను. విన్నారా? నువ్వు గెలిస్తే సామ్యూల్ కాంగ్రెస్లోకి వస్తా అన్నాడు. అప్పుడు ఆయన బీజేపీలో ఉండి నేను కాంగ్రెస్ చేయలే, ఆయన గడ ముంగట నేను కాంగ్రెస్ చేయలే. ఇప్పుడు నాకు రెడ్లు నాకు ఓట్లు వేసిండ్రు, మాదిగోళ్ళు ఆయనకు ఓట్లు వేసిండ్రు. రెడ్లు నాకు ఓట్లు వేసిండ్రు, మాదిగలు ఆయనకు ఓట్లు వేసి. ఒక్క మాదిగల రెడ్లతోనే కాదు రాజ్యం రాజకీయంగా చావుడప్పు కొడతా అన్నారు. ఇక అది రాజకీయం అయిపోయింది, దాని క్లోజ్ అయిపోయింది. దానికోసం అధిష్టానం ఏం తీసుకుంటూ చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ అడుగు ముందుకేసిన దళిత ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కూడా హాట్ కామెంట్స్ చేశారు. మానుకొండూరు దళిత నియోజకవర్గాలు అణచివేతకు గురవుతున్నాయంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఒక మందుల సామ్యూల్ విషయంలోనే అలా జరగడం లేదని, తరతరాలుగా దళితుల అణచివేతకు వారు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. ఇది పరిష్కారం జరుగుతుంది. ఇది ఒక్క మందుల సామ్యూల్కే జరుగుతున్నటువంటి విషయం కాదు. అన్ని దళిత నియోజకవర్గాల లోపల ఆధిపత్య పోరు జరుగుతూ ఉన్నది. మీరు అనుకున్నట్టు ఏదో మందుల సామ్యూల్ మీదనో, వేముల వీరేశం మీదనో, కవ్వంపల్లి సత్యనారాయణ మీదనో, మా డాక్టర్ రాగమయ్య మీదనో కాదు. ఇది మేము తరతరాలుగా అణచివేయబడ్డం, ఇప్పుడు కూడా అణచివేయబడుతున్నాం. దానికి ఇప్పుడు ఊరుకునేది మాత్రం లేదు. తప్పకుండా ఏ విధంగా చెప్పాలో ఉప ముఖ్యమంత్రి గారికి మేము వివరించినాం. తను కూడా యాక్షన్ తీసుకుంటా అన్నారు.